తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆద్యురాలు ఐలమ్మ. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి శివారు కృష్ణపురంలో 1895లో పుట్టింది. ఓరుగంటి మల్లమ్మ సాయిలు ఆమె తల్లిదండ్రులు. 13వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఆమె వివాహం జరిగింది. వీరికి 5గురు సంతానం. మల్లంపల్లి జమీందార్ వద్ద వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని వీరు జీవనం సాగించేవారు. గ్రామాల్లో పోలీస్ పటేళ్ల ఆగడాలను ప్రశ్నించడం వల్ల అప్పటికే పాలకుర్తి పోలీస్ పటేల్తో ఐలమ్మకు వైరం ఏర్పడింది. ఆంధ్ర మహాసభలో పనిచేస్తున్న ఐలమ్మకు వారు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరిచేవారు. పాలకుర్తిలో 1945లో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను విష్ణూర్ దేశ్ముఖ్ అనుచరులు భంగం చేశారు. దీంతో ప్రజలు దేశ్ముఖ్ అనుచరులను చితకబాదారు. దేశ్ముఖ్ ఆగ్రహంతో ఐలమ్మ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించాడు. కేసు నుంచి నిర్దోషిగా బయటపడింది ఐలమ్మ. ఓటమిని జీర్ణించుకోలేని దేశ్ముఖ్ ఐలమ్మ పొలంలో పంటను దోపిడీ చేయడానికి కుట్ర పన్నాడు. భూమి తనదేనంటూ తప్పుడు కాగితాలు సృష్టించాడు. దీంతో వీరిపై పోరాటానికి ఐలమ్మ నడుం బిగించింది. కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా నాయకత్వం సహకారంతో పాలకుర్తిలో భూ పోరాటానికి కార్యకర్తలను సిద్ధం చేసింది. పాలకుర్తి వాలంటీర్లు ఐలమ్మ పొలంలో దేశ్ముఖ్ గూండాలను అడుగు పెట్టనీయకుండా అడ్డుకున్నారు. పంటను కోసి ఐలమ్మ ఇంటికి చేర్చారు. దీంతో దేశ్ముఖ్ భంగపాటు తప్పలేదు. దేశ్ముఖ్లు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఐలమ్మ బెదరలేదు. ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చుకొని పోరాటాలు నిర్వహించింది. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలు పోలీస్ పటేల్ గడీని కూల్చి మొక్కజొన్న పంట వేశారు. పాలకుర్తిలో నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఐలమ్మ భూ పోరాటం సాయుధ రైతాంగ ఉద్యమానికి నాంది పలికింది. నిప్పురవ్వల నిత్యం సాయుధ పోరాటాన్ని కాపాడిన ఐలమ్మ భర్తను కన్న కొడుకును పోరాటంలోనే పోగొట్టుకుంది. నిజాం రాజ్యంలో ఆమెకు దక్కింది ఏమీ లేదు. కనీసం స్వాతంత్ర సమరయోధుల పింఛన్ కూడా రాలేదు. పింఛన్ ఇప్పిస్తామని అప్పట్లో కమ్యూనిస్ట్ కార్యకర్త తీసిన ఫోటోనే మనం ఇప్పుడు చూస్తున్న ఫోటో. తెలంగాణ గడీలను గడగడలాడించిన చాకలి ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10వ తేదీన చివరి శ్వాస విడిచింది. ఐలమ్మ మరణాంతరం పాలకుర్తిలో ఆమె స్మారక స్తూపం, స్మారక భవనం నిర్మించారు. ఈరోజు ఆమె వర్ధంతి నేపథ్యంలో ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. ఐలమ్మ స్మారకార్థం ఏదైనా యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టాలని, ఐలమ్మ వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని పాలకుర్తి వాసులు కోరుతున్నారు.